ప్రైజ్ ద లార్డ్. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు మన కొరకై తన ప్రాణమును అర్పించిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము మార్చి 19 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని దాసునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని నిత్యకృప, ఆయన సన్నిధి, సమాధానము మీకును మీ కుటుంబములకును సదా తోడయ్యుండునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖనము నుండి ప్రతిదినం ప్రభువు మనతో మాట్లాడుతుండగా వాక్యమును వింటూ ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందుకుంటూ సమాధానముతో ఈ యొక్క యాత్రలో సాగిపోవడానికి ప్రభువు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి మనమెంతో ధన్యులమై ఉన్నాం. లోకపరముగా ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కీడులు, ఎన్నో ఆటంకాలు, అపవాది మనలను ఎన్నో రీతులుగా గలిబిలి చేస్తున్నప్పటికీ కూడా సమాధానాన్ని అనుగ్రహించి ప్రభువు నడిపించాలి అంటే ఆయన పైన మనం ఆనుకొని మనము నిత్యము కూడా ఆయనతో సహవాసము చేస్తూ విశ్వాసము గలవారమై జీవించినప్పుడు తప్పనిసరిగా ప్రభు ప్రతి కార్యమందును జయము అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. అట్టి నిత్యకృప వాక్యం వింటున్న బిడ్డలందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, ఈరోజు వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం. కీర్తనా గ్రంథము 44వ కీర్తన 15, 16 చరణాలు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా, శత్రువులను బట్టియు పగ తీర్చుకొని వారిని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి ప్రతిదినం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి వాక్యము ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ దినం వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. వారికున్న ప్రతి విధమైన అవసరతలు మీ చిత్తమును బట్టి తీర్చుమని ప్రార్థన చేస్తున్నాను. యవన బిడ్డలను, చిన్న బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోనండి. సంపూర్ణమైన దీర్ఘాయుష్మంతులుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబాలలో నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించండి. దుష్టుడు కలిగించు ప్రతి విధమైన గలిబిలిని యేసుక్రీస్తు నామమున లయపరచండి. రక్షణ పొందక ఇంకా నశించుచున్నవారు రక్షింపబడేటట్లు కనికరము చూపండి. రక్షించబడిన వారిని బట్టి మిమ్మును స్తుతిస్తూ వారిని సంఘములలో స్థిరపరచండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆత్మ సంబంధముగా పరలోకపు ప్రతి ఆశీర్వాదమును పొందునట్లు కృపాక్షేమములు అనుగ్రహించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, గత 16, 17, 18 తారీఖులలో భీమవరం దగ్గర ఉన్న పెదపుల్లేరు గ్రామమునందు మన ముఖ్య సంఘములో బాబు రవితేజ జరిపించిన సభలు, మందిర 3వ వార్షికోత్సవం అనేది ఎంతో ఆశీర్వాదకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు. ప్రార్థించిన మీ అందరికీ దేవుని సేవకునిగా నా కుమారుని పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నన్ను ప్రేమించి అప్పగించినటువంటి కువైట్ నందు పరిచర్యే గాని,
ఇండియా యందు పరిచర్యే గాని, ఖత్తర్నందు ఉన్న పరిచర్యే గాని ప్రతీదీ కూడా దీవెనకరముగా జరిగించబడినట్లు, ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తూ నమ్మకమైన దాసునిగా ఈ యాత్రలో సాగిపోవునట్లుగా అనేక మందిని పాప బంధకాలలో నుండి బయటకు తెచ్చి పరలోక రాజ్యానికి నడిపించేటువంటి ఒక పాత్రగా ప్రభువు నన్ను వాడుకునేటట్లు మీరు ప్రార్థించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. దేవుని లేఖనములో కీర్తన గ్రంథం 44వ కీర్తన 15-16 చరణాలు కలిసి ఉన్నాయి. అందుకే రెండిటిని కలిపి చదువుకున్నాం. కీర్తనాకారులు వారు శత్రువులు చేస్తున్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వారు సిగ్గుపడుతున్నట్లుగా ఈ లేఖనాన్ని మనము చదువుకున్నాం. అయితే కొన్ని పర్యాయాలు శత్రువులైన వారే గాని ఇతరులైన వారే గాని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనకు వినబడలేదు అన్నట్లుగా చెవిటివారిగా ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. ఒక పర్యాయము సౌలుని రాజుగా దేవుడు ఎన్నుకున్న తరువాత అతడు ప్రజలకు మేలు చేయలేడని ఏవేవో ప్రజలు వారు మాట్లాడుకుంటుంటే సౌలు ఎలాగున్నాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్లు ఊరకుండెను. సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు, సమూయేలు చేత అభిషేకించాడు. సమూయేలు ఇశ్రాయేలీలకు ఇతడు రాజు అని చెప్పి ప్రకటించాడు. అయితే కొంతమంది పనికి మాలిన వారు దేవుని చిత్తాన్ని తృణీకరిస్తూ అతన్ని చూస్తూ ఇతడెలాగు రక్షింపగలడని తీసుకురావలసినటువంటి కానుకలు తీసుకురాలేదు, దూషించారు. అయితే రక్షించేది తాను కాదు, తనను ఎన్నుకున్నటువంటి దేవుడే ఇశ్రాయేలీలకు రక్షణ కలిగిస్తాడు. సౌలు కేవలము పాత్ర మాత్రమే. అయితే ఈ సంగతి ఎరగనటువంటి కొంతమంది దూషిస్తూ నిందిస్తూ వారు ఏవేవో మాట్లాడారు. వారిని గూర్చి వ్రాయబడిన మాట పనికి మాలిన వారు అని చెప్పి. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం వాక్యాన్ని ధ్యానము చేస్తే అందరూ కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారైరి అని మనల్ని అందరినీ వాక్యము హెచ్చరిస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఈ రోజున మనమందరినీ వాక్యము హెచ్చరిస్తుంది, మనము పనికి మాలిన వారమైపోయామని. కారణం, ఇతరులను మనము చులకనగా చూస్తూ ఇతరులను నిందిస్తూ వారు ఎట్టివారైనా సరే ఇష్టానుసారముగా మాట్లాడడం నేర్చుకున్నాం. అనేక మంది దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనులను దూషించడం, నిందించడం, వారిని విమర్శించడం ఈ రోజున చాలా తేలికైపోయింది. కానీ దేవుని పిల్లలుగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని చేత అభిషేకము నొంది ఏర్పరచబడినటువంటి వారిని నిందిస్తే వారు ఒప్పుకుంటారు కానీ దేవుడు ఒప్పుకోడు. కారణం, వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, వారు దేవుని సొత్తు. దేవుని సేవకునిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను, దేవుని చేత పిలువబడి అభిషక్తులుగా ఉండి పరిచర్య చేస్తున్న సేవకుల జోలికి పోవద్దు. వారిని దూషించొద్దు, వారిని నిందించొద్దు. దాని యొక్క ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు అనుభవించే ఆ శిక్ష వర్ణాతీతం. కనుక భయము కలిగి అతడు దేవుని జనమని గుర్తిరిగి మనము చాలా నెమ్మదిగా ఉండడం ఆశీర్వాదకరం. వారు దూషించినప్పుడు
వారు మాట్లాడినప్పుడు సౌలు చెవిటివాడి వలె ఊరకుండెను అని మాట చదువుతాం. కొన్నిసార్లు మనతో ఉన్నవారే మనల్ని దూషిస్తూ ఉంటారు, మనతో ఉన్నవారే మనల్ని విమర్శిస్తూ ఉంటారు, మనతో ఉన్నవారే మన మీద నిందలు మోపుతారు. అయితే వినబడనటువంటి చెవిటివాడి వలె నువ్వు ఓపిక కలిగి ఉంటే ఒక రోజున ఎవరు నిన్ను నిందించారు, ఎవరు నిన్ను దూషించారు, ఎవరు నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడారు, వారు ఖచ్చితముగా సిగ్గుపడే రోజు వస్తుంది. దేవుడు తన పిల్లలను సిగ్గుపరచడు గాని తన పిల్లలను సిగ్గుపరిచిన వారిని ఒక రోజున ఖచ్చితముగా సిగ్గుపడేటట్లు చేస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఒకవేళ నీ జీవితంలో ఇట్టి అనుభవాన్ని ఎదుర్కొంటున్నావా? నీవెంత మంచి పరిచర్య చేసినా, ఇతరులకు ఎంత మేలు చేసినా, మీ వారే, నీ స్నేహితులే, నీతో ఉన్నవారే నీ ద్వారా మేలు అనుభవించి ఆ అక్కర తీరిన తరువాత నిన్ను అవమానపరుస్తున్నారా, సిగ్గుపరుస్తున్నారా, నిందిస్తున్నారా? భయపడకు, బాధపడకు. ఖచ్చితముగా ప్రభు ఒక రోజున నీ విషయములో న్యాయము చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన యొద్దకొచ్చిన వారిని ఎప్పుడూ ఆయన త్రోసివేయడు. ఆయన విడువను ఎడబాయను అని వాగ్దానము చేసిన నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలుగా ఓర్పు కలిగి, సహనము కలిగి మనము ఎదురు చూస్తే ఖచ్చితముగా మన శత్రువులైన వారి యొక్క ఫలము, వారికి క్రియలకు సంబంధించేటువంటిది మనము ఖచ్చితముగా చూస్తాం. దేవుని కృప మనకి ఓర్పును సహనమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి ఈ దినమున మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. విన్న వాక్యం హృదయములలో నీరు కట్టి ఫలింపు దయచేయండి. విన్నవారి కుటుంబాలను దీవెనకరముగా మార్చి కృపాక్షేమములు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదా మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.